గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ డీజిల్ కూపన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురై పోలీస్ స్టేషన్లో నిలిపివేసిన వాహనానికి డీజిల్ కూపన్లు జారీ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. చెత్త తరలింపు వాహనాల పేరుతో ప్రతి నెల 1000 లీటర్ల డీజిల్ అక్రమంగా డ్రా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీలో డీజిల్ కుంభకోణం వెలుగు చూసింది. ప్రస్తుతం దీనిపైన జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం విచారిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనం అనేటువంటిది మలక్పేట ట్రాన్స్పోర్ట్ యార్డ్లో పార్కింగ్ యార్డ్లో ఉన్నది. సో ఇది నంబర్ కనుక చూస్తే AP 11X7241. ఈ వాహనం ఇక్కడ ఏదైతే ఇమ్లీబన్ బస్ స్టేషన్ వద్ద ఈ చెత్తను ఇక్కడ నుంచి తీసుకెళ్లి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు తరలిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొన్ని వాహనాలు ఇట్లా ఇమ్లీబన్ దగ్గర ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అక్కడ నుంచి చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు తరలిస్తూ ఉంటారు. సో అయితే ఆ క్రమంలో ఇక్కడ నుంచి జవహర్ నగర్ వెళ్ళేటువంటి సమయంలో ఇది ఒక ర్యాపిడో డ్రైవర్ను ఢీకొట్టి యాక్సిడెంట్ చేసింది. అప్పుడు దాదాపు ఒక 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో సీజ్లో ఉంది వెహికల్. ఆ తర్వాత మళ్ళీ విడిపించిన తర్వాత ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఇక్కడ ఉంది. సో మొత్తం ఈ 20 రోజుల పాటు ఎక్కడైతే ఈ వెహికల్ సీజింగ్లో ఉందో ఆ సీజింగ్ సమయంలో కూడా దీనికి సంబంధించి డీజిల్ కూపన్లను డ్రా చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అనేటువంటిది ప్రస్తుతం ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ మొత్తం కుంభకోణం ఏదైతే ఈ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవర్ మళ్ళీ వచ్చి విధుల్లోకి జాయిన్ అవుతున్నటువంటి సమయంలో అతన్ని ఈ కుంభకోణం బయటపడుతుందని చెప్పి అతన్ని విధుల్లోకి తీసుకోలేదు. సో అతను అసలు ఏం జరిగింది, ఇతను ఇక్కడ వెహికల్ ఇక్కడే ఉన్న పార్కింగ్లో ఉన్నా కూడా దీనిపైన డీజిల్ కూపన్లు ఏ విధంగా జారీ చేశారు అనేటువంటిది వెళ్ళి ప్రశ్నించారు. సో ప్రశ్నించడంతో ఈ మొత్తం కుంభకోణం వెళ్ళలోకి వచ్చింది. అతను వెళ్ళి అటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపైన విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ మలక్పేట మొత్తం జీహెచ్ఎంసీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మలక్పేట కావచ్చు, అటు కవాడిగూడలో 2 పార్కింగ్ యార్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో జీహెచ్ఎంసీకి సంబంధించిన వాహనాల రిపేర్లు కావచ్చు, వీటికి సంబంధించి డీజిల్ ఇవన్నీ కూడా రోజు ఇక్కడ నుంచే జారీ అవుతుంటాయి, వాటి రిపేర్లు కూడా ఇక్కడ నుంచి జరుగుతుంటాయి. సో అటువంటి పార్కింగ్ యార్డ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఫోర్మెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి AED అధికారులు వీళ్ళంతా కుమ్మక్కై ఎవరైతే డ్రైవర్లతో సంబంధం లేకుండా ఈ డీజిల్ కూపన్లను జారీ చేసి వాటికి సంబంధించిన బిల్స్ అన్నింటినీ కూడా లేపేశారు. సో దీనివల్ల ప్రభుత్వానికి లక్షల్లో నష్టం జరిగింది అనేటువంటి ప్రస్తుతం వినిపిస్తుంది. సో మొత్తంగా ఒక వాహనానికి రోజుకు 3 కూపన్లు, ఒక కూపన్కి 36 లీటర్ల డీజిల్ అనేటువంటి డ్రా చేస్తారు. అంటే 3 ట్రిప్పులు తిరుగుతుంది. సో అట్లా ఒక ట్రిప్ తిరిగినా కూడా 2 ట్రిప్లకు సంబంధించినటువంటి కూపన్స్ డ్రా చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మొత్తంగా ఈ ఒక్క లారీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి దానిపైన 20 రోజులకు సంబంధించి కూపన్స్ డ్రా చేశారు. అంటే దాదాపు ఈ ఒక్క లారీ నుంచి 20 లక్షల రూపాయలు డ్రా చేసినట్టుగా 1,50,000 డ్రా చేస్తారు. అట్లనే ఇట్లా మొత్తంగా నెల వరకు కూడా చూస్తే ఒక్క ఈ మలక్పేట యార్డ్ నుంచి దాదాపు 20 లక్షలు పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. సో ఇట్లా ఇది ఒక్కటే కాదు, డీజిల్ కూపన్లు డ్రా అనేటువంటిది కావచ్చు, అది అయితే పరికరాలు ఖరాబ్ కాకుండా కూడా పాడవకుండా మార్చినట్టు బిల్లులు పెట్టడం. సో ఇట్లా అనేక అవకతవకలైనటువంటివి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అనేటువంటిది ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. సో మొత్తంగా ఈ డీజిల్ కుంభకోణంలో అసలు దొంగలు ఎవరు అనేటువంటి తేల్చే పనిలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ఉంది. విడుదల రమేష్ తో సాక్షి న్యూస్ మలక్పేట నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.